హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. మినిస్టర్ ఆఫ్ రైల్వే శాఖ నుంచి అయితే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు రైల్వేలోని ఆర్పీఎఫ్ రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ గురించి అయితే నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఏజ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తెలుసుకునే ముందు ఇప్పుడు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకుంటారు. అండ్ వీడియోలోకి వస్తాయి ఫ్రెండ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ నుంచి అయితే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్స్ ఇన్ రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ ఆర్పీఎఫ్లోని ఎస్ఐకి సంబంధించి కానిస్టేబుల్ సంబంధించినంత వరకు అయితే ఖాళీలు భర్తీ చేయడానికి అయితే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ యొక్క ఖాళీలు చూసుకుంటే ఫ్రెండ్స్, సబ్ ఇన్స్పెక్టర్కి ఆర్పీఎఫ్ 01/2024 సబ్ ఇన్స్పెక్టర్ ఓపెనింగ్ డేట్ చూసుకుంటే 15/4/2024. ఇది ఒక నోటిఫికేషన్ అనేది April 15th, 2024 నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇదైతే ఆల్రెడీ మనకైతే రిలీజ్ అవుతుందని చెప్పి మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అయితే రావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి అఫీషియల్గా అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ ఓపెన్ అయ్యే డేట్ చూస్తుంటే April 15th, 2024 అండ్ క్లోజ్ అయ్యే డేట్ చూస్తుంటే May 14th. అంటే 1 month అయితే టైం పీరియడ్ అయితే మనకి అవ్వడం జరిగింది. ఈ 1 monthలో అయితే ఆర్పీఎఫ్కి ఎవరైతే అభ్యర్థులు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఉన్నారో ఆర్ఆర్బీకి వాళ్ళైతే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకుంటారు ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా చూసుకుంటే సబ్ ఇన్స్పెక్టర్కి పే స్కేల్ చూసుకుంటే 7th CPC 6 ఇవ్వడం జరిగింది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ పూర్తి అయ్యి ఉండాలి ఫ్రెండ్స్. ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే గ్రాడ్యుయేషన్ పూర్తి అవ్వాలి, ఎనీ గ్రాడ్యుయేషన్. అండ్ పేమెంట్ చూసుకుంటే 35,400 రూపాయల శాలరీ అయితే మీకు అయితే పే చేయడం జరుగుతుంది. అండ్ మెడికల్ స్టాండర్డ్లో B1 కేటగిరీ అయి ఉండాలి. అండ్ ఏజ్ చూసుకుంటే 17 అండ్ July 1st, 2024 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల లోపు అయితే ఉండాలి ఫ్రెండ్స్. అండ్ ఏజ్ రిలాక్సేషన్తో కలిపి ఇదైతే ఇవ్వడం జరిగింది. 20 నుంచి 28 అనేది ఇంక్లూడింగ్ ఏజ్ రిలాక్సేషన్తో కలిపి 28 సంవత్సరాల వరకు అయితే ఉండాలి. అండ్ వ్యాకెన్సీ చూసుకుంటే ఎస్ఐకి 452 ఖాళీలు అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కానిస్టేబుల్ చూసుకుంటే పే స్కేల్ లెవెల్ చూసుకుంటే 3 ఫ్రెండ్స్ 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి, లేదా దానికి ఈక్వల్ అంటే రికగ్నైజేషన్ బోర్డు నుంచి అయితే గుర్తింపు పొందిన సంస్థ నుంచి అయితే మీ 10th పాస్ అయినట్టయితే సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే పే స్కేల్ 21,700 రూపాయలు అయితే శాలరీ అయితే మీకు కేటాయించడం జరిగింది. అండ్ మెడికల్ స్టాండర్డ్ B1. అండ్ ఏజ్ చూసుకుంటే 18 to 28 అంటే 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు ఎవరైనా ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇంక్లూడింగ్ 3 years ఏజ్ రిలాక్సేషన్. అంటే 18 to 25 years అయితే మనకి ఏజ్ లిమిట్. అంటే 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే అవ్వడం జరిగింది. టోటల్గా 18 to 28 years అయితే అవ్వడం జరిగింది. ఖాళీలు చూసుకుంటే 4,208 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది ఒక కానిస్టేబుల్ పోస్ట్కి. మొత్తంగా ఖాళీలు చూసుకుంటే ఫ్రెండ్స్ 4,660 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది. ఒక ఆర్పీఎఫ్ పోస్ట్కి సంబంధించినంత వరకు 4,660 ఖాళీలు అయితే కేటాయించారు. ఈ యొక్క నోటిఫికేషన్ 10th క్లాస్ SSC ఉన్న అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇంటర్ పాస్ అయిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు. అంటే క్వాలిఫికేషన్ కూడా చెప్పాను. క్వాలిఫికేషన్ ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడే ఫస్ట్ లైన్లో అవ్వడం జరిగింది. డిగ్రీ పాస్ అయిన వారికి ఎస్ఐకి అప్లై చేసుకోవచ్చు. అండ్ 10th క్లాస్ పాస్ అయిన వారైతే కానిస్టేబుల్కి అయితే అప్లై చేసుకొని మీకు జాబ్కి అయితే మీరైతే నోటిఫికేషన్ అయితే ఆన్లైన్ అప్లై చేయొచ్చు. అంటే అప్లై చేసే డేట్ కూడా చూసుకుంటే April 15th నుంచి May 14th వరకు అయితే టైం పీరియడ్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అనేది అఫీషియల్గా అయితే మనం రిలీజ్ చేయడం జరుగుతుంది. అది కూడా ఫుల్ డేటా అంతే ఆల్రెడీ అఫీషియల్గా వచ్చిన ఎంప్లాయ్మెంట్ న్యూస్ నుంచి అయితే రావడం జరిగింది. అండ్ అఫీషియల్గా ఫుల్ నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ చేయడం జరుగుతుంది. అది కూడా బిఫోర్ 45 April 15 ముందు రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. అప్పుడు మరొక వీడియో చేయడం జరుగుతుంది. ఆ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అనేది మనకైతే పెద్ద వీడియోలో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా పే స్కేల్ ఎగ్జామినేషన్ ఫీజు చూసుకుంటే ఫ్రెండ్స్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ కేటగిరీస్ మెన్షన్ బిలో serial number 2 అవుట్ ఆఫ్ దిస్ ఫీజ్ 500 రూపీస్ అనేది ఫీజు అయితే పే చేయాలి. 400 రూపీస్ అనేది రిఫండ్ అవుతుంది. 400 రూపాయలు అంటే మీరు ఫీజు 500 రూపాయలు అయితే పే చేశారనుకోండి, మీకు 400 రూపాయలు అనేది అమౌంట్ అనేది రిఫండ్ చేయడం జరుగుతుంది. అది కూడా ఎప్పుడంటే మీరైతే CBT ఎగ్జామ్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అటెండ్ అయిన వారికి మాత్రమే మీకు 400 రూపీస్ అనేది మీకైతే రిఫండ్ చేయడం జరుగుతుంది. అదర్వైజ్ అయితే మీకు ఎటువంటి రిఫండ్ అయితే చేయడం అనేది జరగదు ఫ్రెండ్స్. అండ్ ఫర్ క్యాండిడేట్ హూ బిలాంగ్స్ టు SC, ST, ఎక్స్ సర్వీస్మెన్, ఫీమేల్ మైనారిటీస్ ఆర్ ఎకనామిక్ EBC ఎవరైతే కేటగిరీస్ ఉంటారో చూడండి. సీరియల్ నెంబర్ 1లో అయితే మనకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది చూడండి ఫ్రెండ్స్. సీరియల్ నెంబర్ 1లోనే ఆల్రెడీ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్స్పర్ట్ కేటగిరీస్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. ఆ ఎక్స్పర్ట్ కేటగిరీస్ అంటే SC, ST, ఎక్స్ సర్వీస్మెన్, ఫీమేల్ మైనారిటీస్ వాళ్ళ గురించి అయితే EBC గురించి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి తప్పించి మిగతా వాళ్ళ కేటగిరీ వాళ్ళకైతే 400 రూపీస్ అనేది అంటే 500 రూపీస్ ఫీజు అయితే 400 రూపీస్ అనేది రీఫండ్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఈ SC, ST వాళ్ళకి అయితే 250 రూపీస్, SC, ST, ఎక్స్ సర్వీస్మెన్, ఫీమేల్ మైనారిటీస్ అండ్ EBC వారికి అయితే 250 రూపీస్ అయితే రీఫండ్ చేయడం జరుగుతుంది. అది కూడా CBT ఎగ్జామినేషన్కి అపేర్ అయిన వాళ్ళకి మాత్రం అంటే అటెండ్ అయిన వారికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దానికి అటెండ్ అయిన వారికి మాత్రమే అమౌంట్ అనేది రిఫండ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకు ఒక వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. రీజన్ వైజ్గా వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది చూసుకోండి.
అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, భోపాల్, భువనేష్, బిలాస్పూర్, ఛత్తీస్గఢ్, చెన్నై, గోరఖ్పూర్, గువాహటి, జమ్మూ, శ్రీనగర్ వాటికి సంబంధించిన వెబ్సైట్స్ ఇవన్నీ. అంతే వాటి ఒక సబ్జెక్ట్ అంటే మీరు ఏ రీజన్కి అప్లై చేస్తున్నప్పుడు చెన్నైకి అప్లై చేస్తున్నాం అనుకోండి www.rrbchennai.gov.in ఈ ఒక వెబ్సైట్ ద్వారా అయితే మీరు అప్లై చేసుకోవాలి. అదేవిధంగా కోల్కతా, మాల్దా, ముంబై, ముజఫర్, పాట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం ఈ ఒక రీజన్స్కి అప్లై చేస్తున్న వారు అయితే ఈ ఒక వెబ్సైట్ల ద్వారా అయితే మీరైతే ఆన్లైన్ అయితే అప్లై చేసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు సికింద్రాబాద్కి అప్లై చేస్తున్నారు అనుకోండి rrbsikindrabad.gov.in అని ఉంది కదా, ఈ యొక్క వెబ్సైట్ ద్వారా అయితే ఈ నోటిఫికేషన్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి April 15 బిఫోర్ అయితే అంటే April 15 ఆ 13th 12 వరకు అయితే మనకైతే రావడం జరుగుతుంది. రాగానే మనకు ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అంటే ఆర్ఆర్బీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే గొప్ప అవకాశం ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. మీకైతే నోటిఫికేషన్లో అయితే ఫుల్ డీటెయిల్స్ ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరైతే క్లారిఫై చేయడం జరుగుతుంది.